అంటే శ్రీనివాస్ గారు జనరల్గా చర్చ జరుగుతోంది. అంటే దుబాయ్, అబుదాబీకి దాదాపు 12 లక్షల కోట్ల నష్టం జరిగింది అనేది. రెండోది దుబాయ్ బాగా డిపెండ్ అయింది అంటే కొంచెం బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్, టూరిజం వాటిలో కూడా ఒక 30% తగ్గుదల కనిపిస్తోంది అని. దీనిపై ఏమంటారు? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు దుబాయ్ అనేది ఒక పర్యాటక కేంద్రం. ఇది జగమెరిగిన సత్యం. ఓకే. అక్కడికి వచ్చేది 70-80% అంతా మనకి పర్యాటకులే. ఒక పర్యాటక పరంగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వాతావరణం అక్కడ ఏమీ పెద్దగా జరగట్లేదు. కానీ ఈ ఎయిర్ స్పేస్ లిమిట్ అయ్యింది, ఆ తర్వాత తక్కువ ఫ్లైట్లు నడుస్తున్నాయి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ లో వచ్చి ఎంజాయ్ చేయగలుగుతామా అనే ఒక కాన్సెప్ట్ లో, ఒక ఎమోషనల్ మైండ్ సెట్ లో జనాలు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీ కొంత సెట్ బ్యాక్ అవ్వచ్చు. అంటే మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ సెట్ బ్యాక్ అవ్వచ్చు, కానీ అది కంప్లీట్ గా డెడ్ అయిపోయింది అనే మాట మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మళ్ళీ పుంజుకుంటుంది. అక్కడి గవర్నమెంట్ ఇప్పుడు నిన్నగాక మనం మీరు న్యూస్ చూస్తే బిజినెస్ పరంగా వాళ్ళు $1 బిలియన్ మేము సపోర్ట్ చేస్తాం ఎవరెవరికి దుబాయ్ లో బిజినెస్ ఉన్నాయో, డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే అంత విశాల దృక్పథంతో ఉంటారు వాళ్ళు. అంటే ఒకటి ప్రజల పరంగా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చేయడము, థర్డ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడం, వీటన్నిటికీ వాళ్ళు ఒక రకమైన అంటే పర్టికులర్ విజన్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఈ రోజు నష్టపోయింది అనే దానికంటే ఇప్పుడు ఒకరు మీ మీదకి దాడికి వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ డిఫెన్స్. ఒక సెల్ఫ్ డిఫెన్స్ చేసేదానికి వాడే ఖర్చుని మనం నష్టం అని అనుకో. ఓకే. ఇప్పుడు అక్కడ నిర్మాణాలకు కానీ అక్కడ వాటికి కానీ పెద్దగా నష్టం వచ్చింది ఏమీ లేదు. కానీ బిజినెస్ మీకు కంటిన్యూ అవ్వకపోతే ఆ రకంగా వచ్చిన నష్టాన్ని నష్టం అనొచ్చు. లేదా చెప్పాలంటే ఇప్పుడు ఎలా అంటే సర్వీస్ ఇండస్ట్రీస్, ఆయిల్ కంపెనీ టెంపరీగా అక్కడో ఇక్కడో చిన్న చెత్తగా సంఘటనలు అయిన కేసులు ఉన్నాయి. దానికి ఏం చేస్తాం మేము, అడ్వాన్స్ గా షట్ డౌన్ కార్యక్రమం చేసుకుంటాం. అంటే ముందుగానే మనం ప్రొడ్యూషన్ ఆపేసి సేఫ్ సైడ్ చేసుకొని ఆ తర్వాత సేఫ్ ఎన్విరాన్మెంట్ వచ్చినాక మనం ప్రొడక్షన్ చేస్తాం. కాబట్టి దాని మీద ఆధారపడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇంపాక్ట్ అయిన సంగతి వాస్తవం. దాన్ని కోలుకుంటారు కూడా. అక్కడ గవర్నమెంట్ చాలా విశాల దృక్పథంతో ఉంది. దే ఆర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ అంటే ప్రజలే కాదు, సంస్థలే కాదు, ఇవన్నీ కాదు. అలా అని మీరు చెప్పిన పాయింట్ నేను ఎండార్స్ చేస్తున్నాను. కానీ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యాయి దుబాయ్ లో. ఎందుకంటే అది టోటల్లీ పర్యాటక రంగం మీదే ఆధారపడి ఉంది కాబట్టి సో ఆబ్వియస్ గా ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా కనబడుతుంది. కానీ అంటే మన మీడియా సంస్థలకు ఒకటే నా విజ్ఞప్తి, నేను చూసాను మీ 10 టీవీ మాత్రం చాలా జెన్యున్ గా మాట్లాడుతుంది. కొన్ని V6 వరకు అయితే నేను స్పెసిఫిక్ గా ఎందుకు తీసుకుంటున్నానంటే ఆ ఛానల్ చూసాక మా అమ్మాయి నాకు ఫోన్ చేసి అక్కడ ఇదైపోయిందట, అక్కడ ఏం అవ్వలేదట. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే కొంచెం రాసేటప్పుడు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్, దే హావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. వార్తల వల్ల ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, వార్తల వల్ల ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందుతారు. ఇంకా దుబాయ్ పని అయిపోయింది, అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు మీ స్నేహితులు కానీ ఎవరైనా ఖచ్చితంగా ఒక ప్యానిక్ సిచ్యువేషనే కదా. అంటే ఒక మాట చెప్పాలంటే మీరు లాజిస్టిక్ గా మాకు గవర్నమెంట్ అక్కడ ఏం దాచిపెట్టదు, కానీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు లాజికల్ ఎవ్రీ డే ఎండ్ లో చూసే ఇన్ఫర్మేషన్ ఉంటే, నిన్నటి సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా పరిశీలించుంటే ఇప్పటి వరకు లెట్సే 100 మిసైల్ ప్రయోగిస్తే అందులో 60 మిసైళ్లు యుఐ మీదనే ప్రయోగించడం. అంటే 60% మిసైల్స్ యుఐ మీద ప్రయోగించినా ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంత పటిష్టంగా చర్యలు తీసుకుందో మీరు ఆలోచించండి. అంటే 2000 చిల్లర డ్రోన్లు మిసైల్ అటాక్ అయ్యా కూడా ఏదో విన్ అయ్యి అక్కడ ఇక్కడ చిన్న చితక డ్యామేజ్ తప్పితే అంత పెద్దగా డ్యామేజ్ లేదని నా అభిప్రాయం.